జాగ్రత్తగా నీకు దీర్ఘాయువు కావాలంటే దాని జ్ఞానము చేతిలో దీర్ఘాయువు ఉన్నది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. దాని మార్గము రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, దాని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని బిడ్డ, ఈ జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలత స్థిరపరచును. హల్లెలూయా. జ్ఞానం కావాలి, దేవుడిచ్చిన ఆజ్ఞ కావాలి, దేవుడిచ్చిన జ్ఞానం కావాలి. వీటిని నువ్వు దాచుకొని నీ హృదయంలో ఉంచుకుంటే నిన్ను ఏమేమి చేస్తుందంటండి, అది ఒక కుడి చేతిలో ఏమున్నట్లంట, దీర్ఘాయువు. నీకు దీర్ఘాయువు ఉన్నది. ఎడమ చేతిలో ఘనతలు, ధనము, ఘనత. ధనం ఉంటేనే కదండి ఘనత. ఈరోజు డబ్బున్న వాళ్ళు ఏమంటాడు, అమ్మో ఏమంటాడు డబ్బున్న వాళ్ళు, స్తోత్రం. ఆడెంత చెడ్డ మాట చెప్పినా సరే, ఓ ఎంత మంచి మాట చెప్పాడు అయినా. ఈరోజు ఏ డబ్బు లేనుడు ఏదన్నా మంచి మాట చెప్పాడు అలా సామెతలు చెప్తున్నా, మా దగ్గరికి వచ్చి సూక్తులు చెప్తున్నా. కానీ అదే ఓ 2 పైసలు సంపాదించినోడు అది ఉపయోగం లేని మాట అయినా సరే, ఓరి కుళ్ళుపురతో చాలా మంచిది రా అని అన్నాడు అనుకో, ఓరి కుళ్ళుపురతో చాలా మంచిదా ఉంటారా. హల్లెలూయా. బిడ్డ, ఈ సంపాదించడం కంటే ముందు జ్ఞానాన్ని, దేవుడి వాక్యాన్ని సంపాదించుకొని దాచుకో, తీసుకో, పట్టుకో గట్టిగా. ఇప్పుడు ఇందాక నుంచి పట్టుకోవడం, పట్టుకో గట్టిగా, పట్టుకో, బిగించు, పెట్టు జోబిల్ లేదా. స్తోత్రం. నన్నే చేయమంటారు జోబిల్. వీళ్ళందరికీ జోబిల్ సంగతి చూడండి అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయములో జ్ఞానము, దేవుని ఆజ్ఞ ఉంటే జ్ఞానం ఉంటది. అవి 2 అన్నదమ్ములు. దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము నీ దగ్గర ఉంటే జ్ఞానం ఉంటుంది. అది తీసుకొచ్చి నువ్వు హృదయంలో దాచుకుంటే నిన్ను దీర్ఘాయువుతో ముందుకు నడిపిస్తుంది. నిన్ను చక్కనైనటువంటి సమ్మైనటువంటి మార్గంలో ధనఘనతలు ఏమంటండి ఏమొస్తాయి? ధనము, ఘనత. ధనము, ఘనత. ముందు దేవుడి జ్ఞానం చూడండి, దేవుడి ఆజ్ఞలు చూడండి. ధనం వచ్చేయాలి, కోటీశ్వరుని అయిపోవాలి, ధనవంతుని అయిపోవాలి, లక్షాధికారులు అయిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి అని ఏడ్చుకొని గురించాను. అదేం వద్దు మనకి. అవన్నిటిని పక్కనెట్టు, వాటి మీద నీ తలంపు తీసేయి, వాటి మీద నీ ఆలోచన తీసేయి. వాటితోనే సాతాను నిన్ను కొడతాడు, వాటితోనే సాతాను నిన్ను అగాధంలో తీసుకెళ్తాడు. అందుకనే వాటిని పక్కన పెట్టి ముందు దేవుడి జ్ఞానం సంపాదించుకో, ముందు దేవుని ఆజ్ఞానం సంపాదించుకో. ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉంటే ధనఘనతలు ఉంటాయి, దేవుడు ఉంటే దీర్ఘాయువు ఉంటుంది. 2 కదా కావాలి మనిషికి, ఇంకేమన్నా కావాలా? మనిషి హ్యాపీగా బ్రతకడానికి 2 కావాలి. 1 ఆరోగ్యం, 2 ధనము, ఘనత కూడా కావాలి. ఏం కావాలండి? ధనము, ఘనత కావాలి. ముందు ఏం కోరుకోవాలి మనము దేవుడి దగ్గర? ప్రభువా, అదేం కాదు. దేవుడి దగ్గర మనం కోరుకోవాల్సిందే, ప్రభువా నీ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి, నువ్విచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోవాలయ్యా, నువ్విచ్చే ఆజ్ఞలు నేను దాచుకోవాలయ్యా. ఇవి ఉంటే నాకేమొస్తుందో? ఆరోగ్యమును, ధనము, ఘనత. ఈ 3 అన్నదమ్ములు. 3 కావాలా మీకు? ఈ 3 కావాలంటే లోకం వైపు పరిగెడితే రావు. లోకం వైపు పరిగెట్టవా ఈ 3 రావు. ఆరోగ్యము, స్తోత్రం. చెవులు ఊదినట్టు బాగానే చెప్తుంది. ఆరోగ్యము అంటే మహాభాగ్యం అంటే. దేవునికి స్తోత్రం. ఆరోగ్యమును, ఘనత, ధనము, ఈ 3 కావాలంటే నువ్వు వీటి కోసం పరిగెత్తడం కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 కావాలంటే ఈ 3 కొరకు పరిగెత్తక. దేని కొరకు పరిగెత్తాలి? దేవుడిచ్చే జ్ఞానం వరకు పరిగెత్తాలి.
అర్థమైందా? నాకు నీళ్ళు కావాలి, దాహం వేసేస్తుంది అంటే మధ్యలో ఏం కావాలి? ఆ దాహం నీ దగ్గరికి రావాలంటే నూతి దగ్గరికి వెళ్ళావు, నూతి దగ్గర నిల్చున్నావు, నీళ్లు పుష్కలంగా కనబడుతున్నాయి నీకు. అబ్బాయిలు నీళ్లు పుష్కలంగా కనబడుతున్నాయి. ఒక నుయ్యి కనిపించింది, నీకు చాలా దాహం వేస్తుంది, చాలా దూరం నుంచి నడిచి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళావు. ఎన్ని నీళ్ళు కనిపిస్తున్నాయో తెలుసా? నువ్వు తాగలేనన్ని నీళ్ళు కనబడుతున్నాయి నూతిలో. అప్పుడు అక్కడ నుంచి నీళ్ళు కావాలంటే వస్తాయా? మధ్యలో ఏం కావాలి? చేద కావాలి. ఏం కావాలి? చేదుకోవడానికి చేద కావాలి కదా. మరి అది కావాలి కదా. మరి దాన్ని కోరుకోవాలి మనం. ముందు నీళ్ళు వచ్చేయాలి, కనిపించిన నీళ్ళు వచ్చేయాలి. దేవుడిచ్చే జ్ఞానమును కోరుకో, అప్పుడై వస్తాయి. ముందే వెళ్ళట్లు ముట్టేసుకుంటాననక, ముందే వెళ్ళట్లు తాకేస్తాననక, ముందే ఎన్ని వచ్చి నా దగ్గరికి వచ్చేయాలనుకోక, ముందు ప్రభువా నీ జ్ఞానముతో నేను వ్యాపారం ఎట్లా చేయాలి, నీ జ్ఞానముతో నా ఆరోగ్యం ఎట్లా ఉండాలి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలు నాలో ఉంటే ఆరోగ్యంగా ఉండాలి. ముందు నేను ఆరోగ్యంగా ఉంటేనే సంపాదించగలము, ఆరోగ్యంగా లేకుండా సంపాదించగలము. ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా చేయగలము, ఏదైనా సంపాదించుకోవాలి. ఆరోగ్యం అయితే ఇచ్చావు కానీ జ్ఞానం కావాలి కదా, ఎలా సంపాదించాలో చెప్పండి. మరి కావాలా? మరి జ్ఞానం కావాలా? మరి దేవుడు ఇచ్చే జ్ఞానం లేకపోతే నువ్వు చేయగలవా? ఏ పని అన్నా ఏ పని చేయలేము. దేవుడిచ్చే జ్ఞానం కావాలి, లేకపోతే తెప్పాలు తిరిగేసి అన్నం వండుతావు. ఆ జ్ఞానం ఉంటేనే దాన్ని నెలగొండలో తెలుస్తుంది. ఆ జ్ఞానమును బట్టి నువ్వు ఏం చేస్తున్నావు? సంపాదనలోకి వెళ్ళావు. అప్పుడు ఆ దేవుడి జ్ఞానము వలన నువ్వేమవుతున్నావంటే ధనము సమకూర్చుకున్నావు. ధనం వచ్చిన తర్వాత నీకేమొచ్చింది? ఘనత, పేరు ప్రఖ్యాతలు. అమ్మ బాబోయ్, స్తోత్రం, హల్లెలూయా. ఇవి రావాలంటే దేవుడు ఉండాల్సిందే నీ జీవితంలో. దేవుడు ఆజ్ఞ ఉందంటే దేవుడు ఉన్నట్లే, దేవుడు మాటలు ఉన్నాయంటే దేవుడు ఉన్నట్టే, దేవుడు జ్ఞానం నీలో ఉన్నదంటే దేవుడు ఉంటేనే ఇవి వస్తాయి. దేవుడు లేకుండా నువ్వు ఎంత దూరం పరిగెట్టు, అవి వేస్ట్. పునాది లేని ఇల్లు లాంటివే. గాలి వేస్తే అందరూ సంపాదిస్తున్నారు, చాలా మంది సంపాదిస్తున్నారు, మధ్యలోనే అయిపోతుంది. ఎందుకు? పునాది కట్టకుండా ఇల్లు గడేసుకొని ఇంట్లో దిగేసి డెకరేషన్ చేసేసి హంగామా చేసేసి అమ్మ బాబు దెబ్బడి డీజేలు పెట్టేసుకున్నావు. ఏమీ లేదు, ఒకరోజు గాలివాన వచ్చింది. అదే దేవుడిచ్చిన జ్ఞానముతో పునాది వేసి, పునాది రాయి వేసి, దాన్ని గట్టిగా కట్టి దృఢంగా కట్టి నిలబెట్టి చక్కగా ఇంట్లోకి దిగితే గాలివాన కాదు, సుడిగాలి వచ్చినా సరే దాన్ని ఏమి. ఇప్పుడు ఏం సంపాదించుకుంటారు? ఇప్పుడు చెప్పండి. డబ్బులా దేవుడా? దేవుని సంపాదించుకున్నాం. డబ్బులేముంది? డబ్బున్నా లేకపోయినా చచ్చిపోతాం ఒకరోజు. డబ్బు మనల్ని ఆపదు. మరణం గ్యారంటీ మనిషికి. ఏది గ్యారంటీ? ఈ భూమి మీద దేనికి గ్యారంటీ లేదు, కానీ మరణానికి మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాం అంతే. చాలా మంది ఎవరైనా అంటారా? స్థాయిగా చాలా మంది ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళంటారా అంటారు. ఏమి అంటే నాకు భయం బాబు. చచ్చిపోవాలి, ఒకరోజు చచ్చిపోతావు, ఒకరోజు ఏమవుతావు? చచ్చిపోతావురా. ఎందుకురా? అన్నీ పట్టించుకోకరా, అన్నీ పులిపోకరా, మైలని పిచ్చి మాటలన్నీ చెప్తుంది. మరణానికి గ్యారంటీ ఉంది, దేనికి లేకపోయినా. అందుకే సంపాదన కొరకు పరిగెత్తద్దు, మనం దేవుడి కొరకు పరిగెత్తుదాం. దేవుడు ఇచ్చిన జ్ఞానం కొరకు పరిగెత్తుదాం. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల కొరకు పరిగెత్తుదాం. అవి దాచుకుందాం, మనలో ఉంచుకుందాం. ఆటోమేటిక్గా నీకెంత పొలుగుబడి ఉండాలో, నీకెంత పొలుగుబడి రావాలో అంత రెప్పించేస్తాడు దేవుడు. ఎంత ఘనత రావాలో అంత ఇచ్చేస్తాడు దేవుడు. ఈ మాటల్లో దేవుడిని మధ్యలో నా మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం. Hallelujah. Thank you, Jesus. Praise God. Hallelujah. ప్రార్థన. యేసయ్యా మీ ప్రార్థన. నీవిచ్చిన జ్ఞానమును నేను సంపాదించుకోవాలయ్యా.
నీ ఆజ్ఞలను నేను సంపాదించుకోవాలయ్యా. ఈ లోకంలో ఏది సంపాదించినా అది వ్యర్థమే ప్రభువా. మొదట నిన్ను నేను సంపాదించుకోవాలి, మీ మాటలను సంపాదించుకోవాలి, మీ వాక్యాన్ని సంపాదించుకోవాలి. మార్తా వలె కాకుండా మరియా వలె నేను సంపాదించుకోవాలి ప్రభువా. మిమ్మల్ని సంపాదించుకునే భాగ్యం నాకు దయచేయి, అట్టి మనస్సు నాకు దయచేయి. మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.